హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా మనం ఇలా కలిసి. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయినట్టుంది. నేను యూట్యూబ్ మానేసి, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం మానేసి. నన్ను అడిగారు కూడా కొంతమంది, ఏంటి వీడియోస్ చేయట్లేదని. ఇక నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంతకుముందు అవ్వలేదు, అందుకే చేయలేదు. ఇంక రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈరోజు అయితే నేను నా దగ్గర సిల్క్ థ్రెడ్ ఉంది. సో దీంతో ఏమైనా క్రియేటివ్గా చేద్దాము, ఏమైనా బ్యాంగిల్స్ ఏమైనా ట్రై చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. నేను ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా, సో ఇంట్లో కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర. సో వీటితో ఇంట్లో ఉన్న వాటితోనే, సపరేట్గా బయట నుంచి కొనుక్కొచ్చింది ఏం లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే కొంచెం క్రియేటివ్గా ఏమైనా బ్యాంగిల్స్ అలా ఏమైనా ట్రై చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. సో నేను ఇవి చేస్తూ మధ్య మధ్యలో మీకు చూపిస్తాను ఎలా చేస్తున్నాను ఏంటనేది. సో నా దగ్గర ఉన్న ఐటమ్స్ కూడా ఒకసారి మీకు వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కదా. దగ్గర ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఈ చిన్ని స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి. వీటిని ఏమంటారు నాకు అంతగా తెలీదు, మర్చిపోయాను. షుగర్ బీట్స్ అనుకుంటా. నేను మర్చిపోయాను, నాకు అంత ఐడియా లేదు. ఎప్పుడూ తీసుకున్నాను, అప్పుడు కొంచెం ఐడియా ఉండేది. ఇప్పుడు అసలు పేర్లు కూడా మర్చిపోయాను. ఇది ఒకటి ఉంది, అండ్ బాల్ చైన్ ఉంది, కుందన్స్ ఉన్నాయి. ఇది వచ్చి డైమండ్ షేప్ కుందన్స్ ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి. ఇందులో కూడా వైట్ కలర్ డైమండ్ షేప్ బిగ్ స్టోన్స్ ఉన్నాయి, బిగ్ కుందన్స్ ఉన్నాయి. వైట్ కలర్వి కూడా రౌండ్గా ఉన్నాయి కుందన్స్ కొన్ని. జోర్దసి ప్యాకెట్ ఒకటి ఉంది. ఎప్పుడో తీసుకున్నవి, అసలు యూజ్ చేయలేదు. సో అలా ఉండిపోయాయి. సో ఇంట్లోనే ఉన్నాయి కదా, ఏమైనా చేద్దాం అనిపించింది. అందుకే నేను అసలు ఇప్పటివరకు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎప్పుడు చేయలేదు, ఒకసారి కూడా ట్రై చేయలేదు. ఈజీయే కానీ నేను ఎప్పుడు అసలు ట్రై చేయలేదు. సో ఎందుకో ఫస్ట్ టైం చేయాలనిపించింది. ఇంట్లో ఐటమ్స్ ఉన్నాయి కదా, సో చేద్దామని. థ్రెడ్ అయితే ఇదే ఉంది, మరి ఇది ఎంతవరకు వచ్చింది అనేది తెలీదు. సో దీంతోనే చేయాలి. గోల్డ్ కలర్ ఉంది, సో ఈ గోల్డ్ కలర్తోనే ట్రై చేద్దాం. బాల్ చైన్ ప్యాకెట్ ఉంది, విడిగా కూడా ఉంది. ఫస్ట్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్యాకెట్ పడితే, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా పడితే అప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసుకోవచ్చు. స్టోన్ చైన్ కొంచెమే ఉంది. సో అక్కడక్కడ ఏమైనా డిజైన్ లాగా వేయచ్చు అని చెప్పి దీన్ని కూడా యూజ్ చేద్దామని తీసాను. సో నా దగ్గర ఉన్నవైతే ఇవే. వీటితోనే ఇప్పుడు నేను క్రియేటివ్గా ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎంతవరకు సక్సెస్ అయిద్దో. మనమైతే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము, ఎలా చేయాలి ఏంటనేది. నేను కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసే చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇప్పుడైతే నేను ఈ 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను, ఎందుకంటే 2 బ్యాంగిల్స్ కలిపి ఒక బ్యాంగిల్ లాగా, 2 బ్యాంగిల్స్ కలిపి ఒక బ్యాంగిల్ లాగా చేద్దామని. సో ఫస్ట్ అయితే వీటిని జాయిన్ చేసేసుకుందాం, అంటించేసుకుందాం గమ్తో. సో నేను వచ్చి ఫెవికాల్ వాళ్ళది ఫ్యాబ్రిక్ గ్లూ ఉంది. సో ఇదే యూజ్ చేసేస్తున్నాను. ఇది ఎప్పటి నుంచో ఉంది నా దగ్గర, సో ఇదే యూజ్ చేస్తున్నాను. ఇలా బ్యాంగిల్ మొత్తం వేసేసుకుంటున్నాను. రావట్లేదు, గ్లూ చాలా గట్టిగా ఉంది. ఇప్పటిదో కదా. ఈ రెండింటిని ఇలా జాయిన్ చేస్తాను. సో ఇది సింగిల్ బ్యాంగిల్. సో దీన్ని కొంతసేపు పక్కన ఆరనిద్దాం. ఇప్పుడు ఇంకో బ్యాంగిల్ కూడా అలాగే చేస్తాం. బ్యాంగిల్స్ ఆరేలోపు మనమైతే ఈ థ్రెడ్ ఉంది కదా, దీన్ని ఈ డైరీకి చుట్టేసుకుందాము. ఒక నిమిషం. ఈ డైరీకి ఎలా అంటే, ఒక 10 to 20 టైమ్స్ ఇలా రోల్ చేసేసుకోండి. మనకి థ్రెడ్ వస్తుంది కదా, సో మనం ఈ ఎడ్జెస్ అనేది జాయిన్ చేసేసుకుందాం. సమానంగా పెట్టుకొని ఎడ్జెస్ అనేవి జాయిన్ చేసేసుకోండి.
గ్లూతో. నేను ఇది పర్ఫెక్ట్గా చేస్తున్నానో లేదో నాకు తెలీదు, అండ్ చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నాను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా నేను ఏమేమైతే మిస్టేక్స్ చేస్తున్నానో నాకైతే కమెంట్స్లో చెప్పండి. సో నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఇలా బ్యాంగిల్స్ ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటాను. సో కన్ఫామ్గా నేను చేసిన మిస్టేక్స్ నాకు కమెంట్స్లో అయితే చెప్పండి. ఈలోపు రిమైనింగ్ థ్రెడ్ కూడా రెడీ చేసుకుందాం. బ్యాంగిల్ అయితే మనకి చక్కగా స్టిక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం థ్రెడ్ ఎలాగా చేసుకోవాలనేది అయితే చూద్దాం. ఫస్ట్ అయితే బ్యాంగిల్కి గ్లూ అంటించేసుకొని ఇంకో ఫస్ట్ టైం కదా, కొంచెం కష్టంగానే ఉంది. ట్రై చేద్దాం లాస్ట్ ఎలా వస్తుంది ఏంటని. సో మనం ఇలా థ్రెడ్ బ్యాంగిల్ మొత్తం రొటేట్ చేసేసుకోవడమే. నేను అనుకున్నంత ఈజీ అయితే కాదు ఇది. నేను యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు ఈజీగా అయిపోయింది, చేసేయచ్చు మనం కూడా అనుకున్నాను. బట్ అంత ఈజీ అయితే అస్సలు కాదు. ఎందుకంటే గ్లూ అతుక్కోదు, థ్రెడ్ వచ్చేసిద్ది, ఒక్కటి కూడా బయటికి రాకూడదు. సో మనం కొంచెం కాన్సన్ట్రేషన్ బాగా పెట్టి చేయాలి దీని మీద. నేను అనుకున్నంత ఈజీ అయితే అస్సలు కాదండి. ఖచ్చితంగా ఒక 3-4 టైమ్స్ అయితే ఇది ఎక్స్పీరియన్స్ చేస్తేనే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. నేనైతే అలా ట్రై చేశాను. లాస్ట్లో అవుట్పుట్ అయితే చూపిస్తాను. అండ్ ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, మిస్టేక్ అని కూడా కాదు, నేను అబ్జర్వ్ చేయలేదు. అది ఏంటంటే నా దగ్గర ఉన్న ప్రతి మెటీరియల్ గోల్డ్ కలర్లోనే ఉంది. సో థ్రెడ్ గోల్డ్, ఉన్న ఐటమ్స్ గోల్డ్, ఇంకా మొత్తం గోల్డ్ అయిపోయింది. నాకు బ్యాంగిల్ రెడీ అయిపోయిన తర్వాత థ్రెడ్తో నాకు దాని మీద ఏమి ఐటమ్స్ వేసి డెకరేట్ చేయాలనేది అర్థం కాలేదు. సో ఉన్న స్టోన్ చైన్తోనే నేను అలాగ దాన్ని డెకరేట్ చేశాను. మళ్ళీ 2 బ్యాంగిల్స్ అయితే అయిపోయాయి. రిజల్ట్ అయితే ఇలా వచ్చింది. అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు, బట్ ఓకే. చెప్పాను కదా, ఉన్న స్టోన్ చైన్తోనే అలా మేనేజ్ చేశాను. మధ్య మధ్యలో గ్యాప్స్ కూడా వచ్చాయి. చాలా అంటే కష్టపడ్డాను. కొంచెం ఎక్కువ టైమే పట్టింది చేయడానికి. దగ్గర ఒక 2 hours 3 hours పైనే పట్టింది. ఈజీ అయితే అస్సలు కాదండి. ఖచ్చితంగా మీరు ఒకవేళ చేయాలనుకుంటే కొంచెం ఎక్కువసేపు కూర్చొని చేయాలి. బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది. సో ముందే ప్రిపేర్ అవ్వండి. అస్సలు ఈజీ కాదు. ఒక 3 hours అయినా పట్టిద్ది. బట్ ఓకే, ఫస్ట్ టైం కదా, ఓకే బాగానే ఉంది. సో చూసారు కదండి నేను ఎలా చేశాను ఏంటనేది. ఇంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు, నాకు తెలుసు. ఒకసారి మళ్ళీ దగ్గర నుంచి అయితే చూపిస్తాను. కనిపిస్తుందా? జస్ట్ నేను స్టోన్ చైన్తో డిజైన్ చేశాను అంతే. ఎందుకంటే మొత్తం గోల్డ్ అయిపోవడం వల్ల నాకు వేరే ఆప్షన్ ఏం దొరకలేదు. అందుకని ఈసారి అయితే ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను, కొంచెం పర్ఫెక్ట్గా బాగా చేయడానికి. ఫస్ట్ టైం కదా, అందుకే ఇలా వచ్చింది. సో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే బాగా చేద్దాము, అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా అనుకున్నాను. బట్ ఏమీ అవ్వలేదు. లాస్ట్కి ఇలా 2 బ్యాంగిల్స్ వచ్చాయి. అది కూడా ఓన్లీ ఒక స్టోన్ చైన్తోనే చేయాల్సి వచ్చింది, ఇంకేం లేకపోవడం వల్ల. సో అదండి ఈ వీడియో. ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ, మినీ వ్లాగ్స్ కానీ ఏదో ఒకటి రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం నా వరకు అయినంత వరకు ట్రై చేస్తాను. ఇంతకు ముందులాగా స్టాప్ అయితే చేయను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. టేక్ కేర్, బాయ్.